ఢిల్లీ ప్రొటెస్ట్ గురించి వీడియో చేయమని చాలా మంది కమెంట్స్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటైర్ ప్రొటెస్ట్లో సాధారణ స్టూడెంట్స్ను అన్ని పార్టీస్ తమ సొంత లాభం కోసం పావుల్లాగా మార్చేశారు. ఈ ఉద్యమంలో నీట్ ఎగ్జామ్లో నష్టపోయిన స్టూడెంట్స్ తప్పితే మిగతా అందరూ లాభపడుతున్నారు. నీట్ ప్రొటెస్ట్ను నేపాల్ ప్రొటెస్ట్ లాగా మార్చాలి అని చూస్తున్నారు. ఈ వీడియో చూడండి. ట్రక్ నిండా రాళ్ళు తీసుకెళ్లారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ను గూండా ప్రొటెస్ట్ లాగా మార్చేశారు. आ चुके हैं जंतर मंतर पर और मैंने ईंट उठा ली. जिसने भी मुझे रोकने की कोशिश करी, ये नोक वाली साइड से कसम से कर रहा हूँ भाई, दिख नहीं रही है. अब दिख रही है. పోలీసులను కొట్టారు. అదుపు చేసిన సిఆర్పిఎఫ్ జవాన్లను గూన్స్ అంటున్నారు అండ్ ఇండియన్ ఆర్మీని తిడుతున్నారు. ఇక్కడ తప్పెవరిది? ఎగ్జామ్ నిర్వహించిన ప్రభుత్వానిది. పేపర్ లీక్ అవ్వడాన్ని ఆపలేకపోవడంలో ధర్మేంద్ర ప్రధాన్ గారిది తప్పు. రాళ్లు విసురుతున్న స్టూడెంట్స్ ముసుగులో ఉన్న అపోజిషన్ పార్టీది తప్పు. మధ్యలో ఉన్న ఆర్మీ లేదా పోలీసులు ఏం చేశారు? ఎవడైనా ఇంకొకసారి పోలీస్ మిస్బిహేవింగ్ లైక్ గూన్స్ అని మాట్లాడే ముందు పోలీసులకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు కూడా తమ డ్యూటీను నిర్వహించాలి అనేది మర్చిపోద్దు. పార్లమెంట్ పై ఎవడైనా దాడి చేస్తే రక్షణ ఇచ్చే బాధ్యత పోలీసులు. 50 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ స్టేట్మెంట్ విన్న వెంటనే వీడు బీజేపీ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారా అని కమెంట్స్ రాస్తూ ఉంటారు. అలా రాసే ముందు కొంచెం ఆగండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈయన మోరల్ గ్రౌండ్స్ మీద ఫస్టే రిజైన్ చేసి ఉండాలి. ఇంకొకసారి ఈయన మోరల్ గ్రౌండ్స్ మీద రిజైన్ చేసి ఉండాలి. ఎందుకంటే 2024లో నీట్ పేపర్ లీక్ జరిగింది. ఇదే ప్రధాన్ అప్పుడు కూడా అటువంటిదేమీ లేదు అన్నాడు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో లీకేజ్ జరిగినట్లు నిర్ధారణ అయిన తర్వాత సారీ చెప్పారు. 2024లో యూజీసీ నెట్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది. రీ ఎగ్జామినేషన్ నిర్వహించారు. అంటే మళ్ళీ 9 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. మెంటలీ 9 లక్షల మంది ఒకే ఎగ్జామ్ను 2 సార్లు రాశారు. 2 సార్లు చదివారు. 2 సార్లు ఎగ్జామ్ కౌంటర్కు వెళ్ళారు. 2026లో మళ్ళీ నీట్ లీకేజ్ జరిగింది. మళ్ళీ రీ ఎగ్జామినేషన్ నిర్వహించారు. 20 లక్షల మంది స్టూడెంట్స్ మళ్ళీ ఎగ్జామ్ రాశారు. అంటే నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ రాసే ఒక ఎగ్జామ్. రిపీటెడ్ వయలేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రధాన్ను బీజేపీ అధిష్టానం పదవి నుండి తీయదు. ఎందుకంటే 2024లో ఒడిశా స్టేట్ ఎలక్షన్స్లో ప్రధాన్ చీఫ్ క్యాంపెయినర్గా ప్రచారం చేశాడు. 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ బీజేపీను గెలిపించారు. స్ట్రాంగెస్ట్ బిజు పట్నాయక్ను ఓడించాడు. అందరూ ప్రధానే సీఎం అవుతారు అనుకుంటే బీజేపీ అధిష్టానం 22% ఎస్సీ ఓట్ షేర్ ఉంది అని చెప్పి మోహన్ చరణ్ గారిని సీఎంగా ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ను ఎడ్యుకేషనల్ మినిస్టర్ని చేసింది. సీఎం అవ్వాల్సిన వ్యక్తి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయ్యాడు. ఇంత కష్టపడి గెలిపిస్తే సీఎం పదవి ఇవ్వరా అని చెప్పి ఉన్నాడు. సీఎం పదవి ఇవ్వకుండా ఎడ్యుకేషనల్ మినిస్టర్ పదవి నుండి కూడా తీసివేస్తే ఈయన కెరియర్ మొత్తం నాశనం అవుతుంది అని చెప్పి ఆబ్వియస్లీ హైకమాండ్ ఈయన్ను తీయడం లేదు. ప్రధాన్కు ఎడ్యుకేషనల్ మినిస్టర్ పదవిపై మొదటి నుండి ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఒడిశాలో ఉన్న ఎస్సీ ఓబీసీలను హ్యాపీ చేయడానికి యూజీసీ రూల్ తీసుకొచ్చాడు. యూజీసీ బిల్ తర్వాత కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారి కెరియరా లేదా స్టూడెంట్సా అంటే నేను స్టూడెంట్స్ అనే చెప్తా. ఈయన వయసు 57 ఏళ్ళు, మహా అయితే ఇంకొక 15 ఇయర్స్ ఉంటారు. అక్కడ 17 ఏళ్ల వయసున్న 20 లక్షల స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు. ఇక్కడ మళ్ళీ వీడు కాంగ్రెస్ ఆప్ నుండి డబ్బులు తీసుకున్నాడు అని కమెంట్స్ పెట్టే ముందు ఇంకొంచెం ఆగండి. ఎలాగో ఇంతసేపు ఆగారు, ఇంకొంచెం సేపు ఆగండి. ఇంకా మై ఫేవరెట్ ఆప్ దగ్గరికే వెళ్ళలేదు. ధర్మేంద్ర ప్రధాన్పై కాక్రోచ్ జనతా పార్టీ సెటరికల్ ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్ను స్టార్ట్ చేసింది. జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేశారు. స్టార్టింగ్లో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కి ఏమన్నాడు? ఇది స్టూడెంట్ లెడ్ ప్రొటెస్ట్ అన్నాడు. ఈ ఉద్యమానికి పొలిటికల్ పార్టీస్కు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. మా వెనక ఆమ్ ఆద్మీ పార్టీ లేదు అన్నాడు. ఆప్ నుండి ఎప్పుడో రిజైన్ చేశా, అమెరికాకు వెళ్ళా, సెటైరికల్గానే ఈ పేజ్ను ఓపెన్ చేశా అని చెప్పి ఇది కేవలం సామాన్య ప్రజల కోసం స్టార్ట్ చేసిన ఉద్యమం. మా యొక్క లక్ష్యం ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా మాత్రమే. మాకు వేరే ఏ ఒక్క పొలిటికల్ ఎజెండా లేదు అని చెప్పి మాట్లాడిన అభిజిత్ దీప్కే ఏం చేశాడు అంటే మెల్లిగా తన రంగులను మార్చాడు. జూలై 15 వరకు జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో అక్కడ 200 నుండి 500 స్టూడెంట్స్ మాత్రమే వచ్చేవారు. 20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో కేవలం 200 మంది జంతర్ మంతర్కి వచ్చేవారు. ఫస్ట్ సోనం వాంగ్చుక్ని ఎత్తుకొచ్చారు, హంగర్ స్ట్రైక్ చేయించారు. ఆ తర్వాత ఫస్ట్ ఆతిషి మార్లేనా వచ్చింది. ఈవిడ న్యూఢిల్లీకు మాజీ సీఎం. కట్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు. ఆ తర్వాత సంజయ్ సింగ్ వచ్చాడు.
మెల్లిమెల్లిగా ఆప్ కార్యకర్తలందరూ జాయిన్ అయ్యారు. ఇక్కడ ఈ ప్రొటెస్ట్ స్టూడెంట్ ప్రొటెస్ట్ నుండి ఆప్ పార్టీ ప్రొటెస్ట్లా మారిపోయింది. ప్రభుత్వం ఇంత జరిగిన స్టూడెంట్స్తో నెగోషియేషన్ చేయలేదు. మొదటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక కమిటీను స్థాపించి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడి అకౌంటబిలిటీ తీసుకొని ఉండి లేదా మోరల్ గ్రౌండ్స్ మీద రిజైన్ చేసి ఉంటే ఇంత పెద్దగా ఇది స్ప్రెడ్ అయ్యేదే కాదు. దీన్ని వేరే పార్టీలు అడ్వాంటేజ్ లాగా తీసుకునే వాళ్ళే కాదు. బట్ మొదటి నుండి బీజేపీ పార్టీ కన్ఫ్యూజ్డ్గానే ఉంది. ఫస్ట్ నుండి వీళ్ళు ఏమన్నారు, సీజేపీ పార్టీకు మేము ఎరువు వేయము, అన్నం పెట్టము, వాళ్ళతో మాట్లాడము, వాళ్ళతో ఎంగేజ్ అవ్వము అని చెప్పింది. సడన్గా జూలై 20న ప్రొటెస్ట్ జరిగిన వెంటనే, అది వైలెంట్గా మారిన వెంటనే జేపీ నడ్డా గారు సౌరవ్ జోషి అండ్ గ్యాంగ్తో మాట్లాడాడు. సీజేపీ పార్టీ యొక్క డిమాండ్స్ను అడిగి తెలుసుకున్నాడు. అంటే మీరు డిమాండ్స్నే వినాలి అనుకుంటే మొదటే వినాల్సి ఉండేది, లాస్ట్లో వచ్చి ఎందుకు విన్నారు? ఇదే పని మొదటే చేసి ఉంటే ఇంత పెద్ద రచ్చ అయి ఉండేదే కాదు. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఎన్నో స్టెప్స్ తీసుకుంది. ఈ ప్రొటెస్ట్లో నీట్ పేపర్ లీక్, ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ను తప్పితే మిగతా అన్ని విషయాల గురించి డిస్కషన్ జరిగాయి. సీతాకాపతి రామ్ అని చెప్పి రాముణ్ణి దూషించారు. ये सरकार में कोई मोरालिटी नहीं है. బస్ నామ్ రహేగా అల్లాకా అని చెప్పి అల్లా గురించి మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని డిమాండ్ పెడుతున్నారు. దమ్ముంటే ఆర్టికల్ 370ని రద్దు చేసి చూపించండి. జమ్మూ కాశ్మీర్కు సపరేట్ కాన్స్టిట్యూషన్, సపరేట్ నేషనల్ ఫ్లాగ్ ఉండాలా? లేదా జమ్మూ కాశ్మీర్ యొక్క పోలీసులను లోకల్ లీడర్స్ కంట్రోల్ చేయాలా? లేదా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ను 1990స్కు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా? ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకాలు ఆడతారు? లదాఖ్కు స్టేట్హుడ్ కావాలి అని ఒక డిమాండ్ పెడతాడు. ఆ తర్వాత మనువాదం నుండి, అన్ని కులాల నుండి, మతాల నుండి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదని చెప్పి ఇంకొకళ్ళు మాట్లాడతారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటే రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉండకూడదు. ఇక్కడ నీట్ పేపర్ లీక్ తప్పితే అన్ని విషయాల గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ ప్రొటెస్ట్లో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఇలా ఎస్పీ డింపుల్ యాదవ్ గారు వచ్చారు. ఫార్మర్స్ కూడా ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు. ट्रैक्टर टोली यहाँ नहीं है तो वे सब तैयार है, चिंता मत करो. वे यहाँ नहीं है लेकिन चिंता मत करना. वे అంటే ఆల్ అపోజిషన్ పార్టీస్ అందరూ సీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇక్కడ అపోజిషన్ పార్టీ స్టూడెంట్స్కు సపోర్ట్ చేయకూడదు అంటే ఆబ్వియస్లీ సపోర్ట్ చేయాలి. అపోజిషన్ పార్టీస్ డే 1 నుండే సపోర్ట్ చేసి ఉండాలి. ఇంత లేట్గా అంటే సోనం వాంగ్చుక్ ఇంకా చచ్చిపోతాడు అనే టైంలో లాస్ట్లో వచ్చారు. అండ్ రాహుల్ గాంధీ గారు మెయిన్ అపోజిషన్ లీడర్, ఈయన లాస్ట్లో వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు కాదు, అమిత్ షా, నరేంద్ర మోడీ గారు రిజైన్ చేయాలి అని చెప్పి ఈయన మొత్తం నీట్ పేపర్ ఎజెండా మొత్తాన్ని ఈయన చేంజ్ చేశారు. అంటే పాయింట్ ఏంటి అంటే మధ్యలో స్టూడెంట్స్ని పెట్టారు, పోలీసులు డైరెక్ట్గా స్టూడెంట్స్ని కొట్టారు. నా బాధ ఏంటి అంటే పాపం 17-18 ఏళ్ళ స్టూడెంట్స్, అంటే ఇంత చిన్న వయసులో పోలీసులతో కొట్టించుకోవడం అంటే చాలా బాధగా ఉంది. నెక్స్ట్ సీజేపీ పార్టీ కార్యకర్తలు మెయిన్ ఫేసెస్ అభిజిత్ దీప్కే పోలీసులు స్టూడెంట్స్ను కొడుతూ ఉంటే ట్రక్లో కూర్చొని అది ఇది అని చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. ఇండిపెండెన్స్ సమయంలో ప్రొటెస్ట్ చేసేటప్పుడు మన నాయకులు మొదటి లాఠీ దెబ్బ తినేవారు. బట్ అభిజిత్ దీప్కే ప్రజల్ని రెచ్చగొట్టాడు, స్టూడెంట్స్ని రెచ్చగొట్టాడు. అందరు రండి, ప్రొటెస్ట్ చేయండి, తిరగబడండి అని రెచ్చగొట్టిన వ్యక్తి మెయిన్ క్లైమాక్స్లో, అంటే మెయిన్ ఫైట్లో ఎప్పుడైతే పోలీసులు స్టూడెంట్స్ను కొడుతున్నారో లేదా అక్కడ ఉన్న ప్రొటెస్టర్స్ను కొడుతున్నారో ఈ పెద్ద మనిషి ట్రక్లో కూర్చున్నాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. నెక్స్ట్ విజేత దహియా, తీపి విజేత దహియా, ఈయన ఏమంటాడు అంటే ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాడు. ఇతను ఐ థింక్ ధ్రువ్ రాత్రికి రీసెర్చర్ అనుకుంటా. ఇతను ఏమంటాడు, అందరూ రండి, ప్రొటెస్ట్ చేయండి, దిస్ ఈజ్ ద టైం అని చెప్పి అందరినీ పిలిచి అందరూ పోలీసులతో కొట్టించుకుంటుంటే ఈ పెద్ద మనిషి మెట్రోకి వెళ్ళి బర్గర్ తింటున్నాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. మెట్రోలో ఈ విజేత దయ్యాని కొంతమంది స్టూడెంట్స్ చూసి అడుగుతారు, అయ్యా నువ్వే కదా ప్రొటెస్ట్కి రమ్మని పిలిచి ఇప్పుడు నువ్వెందుకు హ్యాపీగా బర్గర్ తింటున్నావు అంటే నన్ను ప్రశ్నించడానికి ఎవరు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి. నా ఇష్టం ఉంటే ప్రొటెస్ట్ చేస్తా, నా ఇష్టం లేకపోతే ప్రొటెస్ట్కు వెళ్ళను, నేను బర్గర్ అయినా తింటా, ఏమైనా తింటా అని అతిగా మాట్లాడినందుకు సీజేపీ ఇతని స్పోక్స్ పర్సన్ పదవి నుండి పీకేసింది. అంటే ఇతను మొత్తం ఇష్యూను డైవర్ట్ చేయడానికి మళ్ళీ మనువాదాన్ని తీసుకొచ్చాడు, ప్రేమానంద్ మహారాజ్ అంటాడు, హిందూ ముస్లిం అంటాడు. ఇతనే
హిందూ ముస్లిం పాలిటిక్స్ చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి విజేత దహియా. అంటే ఫుల్ ఆ మెక్డొనాల్డ్స్కి వెళ్ళేసి ఫుల్గా తింటున్నాడు. అక్కడ చూసే పాపం స్టూడెంట్స్ను చితక్ కొడుతున్నారు. అండ్ ఇంకొకటి జర్మనీలో యూకేలో కూర్చొని ఉంటాడు. అక్కడ కూర్చొని నేపాల్ లాంటి ఉద్యమాలు చేయండి అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఇక్కడున్న సిచ్యువేషన్ను అస్థిరంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఒక్క లాఠీ దెబ్బైనా సీజేపీ స్పోక్స్ పర్సన్పై పడి ఉంటే నా యొక్క కాన్సెప్ట్ మొత్తం మారిపోయి ఉండేది. సీజేపీను నెత్తిన పెట్టుకుని ఉండేవాడిని. విజేత దయ్యా పైన, దీప్కే పైన లాఠీ దెబ్బలు పడి ఉండి వీళ్ళు ఫ్రంట్ రన్నర్స్గా ఉండి ఉంటే వేరేలా ఉండేది. యాక్చువల్లీ ఈ ప్రొటెస్ట్ మొత్తాన్ని ఐఏఎస్ఎఫ్, ఇది కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, కాంగ్రెస్ యూత్ వీళ్ళందరూ యాక్చువల్లీ నడిపారు. ఇన్ని రోజులు అందరినీ పిలిచిన సీజేపీ బ్యాక్డ్రాప్కి వెళ్ళిపోయారు. సౌరవ్ జోషి అయితే 11 o'clock'ే లేడీ పెద్ద మనిషి లోపలికి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళ యొక్క నిజ స్వరూపం ఇది. స్టూడెంట్స్ రెచ్చగొట్టి వీళ్ళు మాత్రం హాయిగా కూర్చున్నారు. ఒక్కటంటే ఒక్క లాఠీ దెబ్బ కానీ సౌరవ్ జోషికు, అభిజిత్ దీప్కేకు, విజయ్ దహియాకు, ఇంకోటి ఆర్ఎన్ అని వాడొకటి ఇంకోటి ఉన్నాడు, జర్మనీలో ఇంకొంతమంది కూర్చున్నారు. అండ్ సోషల్ మీడియాలో స్టూడెంట్స్ను రెచ్చగొట్టే వాళ్ళు ఎవ్వరి పైన ఒక్క దెబ్బ పడలేదు. ఇక్కడ పేరెంట్స్కు నేను కోరుకునేది ఏంటి అంటే, మీ పిల్లలను ఈ రాజకీయ చదరంగంలో పావులుగా మార్చొద్దు. రేపొద్దున ప్రొటెస్ట్ ఇంటెన్సిఫై అయితే ప్రాణాలు కోల్పోయేది మీ పిల్లలే. అభిజిత్ దీప్కేకి కానీ, సౌరవ్ జోషికి కానీ, కేజ్రీవాల్ కానీ, సోనం వాంగ్చుక్ కానీ ఏమీ కాదు. పేరు, ప్రఖ్యాతలు, డబ్బును, ఖ్యాతిని ఆర్జిస్తారు అంతే తప్పితే మీ స్టూడెంట్స్ యొక్క బాడీస్ పైన నిలబడి రాజకీయాలు చేస్తారు అంతే తప్పితే. మీ పెద్ద మనుషుల్ని నమ్మి మీరు మీ పిల్లల్ని పంపిస్తే, లేదా ఎవరో సోషల్ మీడియాలో రెచ్చగొట్టారో అని చెప్పి ప్రొటెస్ట్కు పంపితే, ఇక్కడ ఈ వీడియోస్ చూడండి, ఆల్రెడీ ట్రక్ ఫుల్ లోడ్లో రాళ్లు పెట్టుకొని వెళ్ళారు. పోలీసులను రెచ్చగొట్టడానికి రాళ్లు విసిరారు. ఇక్కడ అపోజిషన్ పార్టీలో ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇటువంటి ప్రొటెస్టులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. పోలీసుల యొక్క లాఠీ దెబ్బలు ఆల్రెడీ తిన్నారు. అండ్ వారి యొక్క ఏజ్ 30-32 ఏళ్ళు. ఒక్కొక్కడు ఇంతింత లా ఉన్నాడు. వాళ్ళపై దెబ్బ పడినా ఏమీ కాదు. 17-18 ఏళ్ళ స్టూడెంట్స్ కనుక ఈ యొక్క రాజకీయ చదరంగంలో క్రష్ అయిపోయి ఏదైనా జరగరానిది జరిగితే హూ విల్ టేక్ ద అకౌంటబిలిటీ? ధర్మేంద్ర ప్రధాన్ గారు హ్యాపీగానే ఉంటారు, ఆయనకు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ దక్కింది, లేదా నెక్స్ట్ ఒడిశాకు సీఎం అవుతాడు. సౌరవ్ జోషి గాని, ఈ విజేత దహియా, అభిజిత్ దీప్కే వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మంచి మంచి పదవుల్లో సెటిల్ అయిపోతారు. జీవితాలు నాశనం చేసుకునేది మీ యొక్క పిల్లలు. ఇక్కడ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయింది. ఉదయం 9 గంటల వరకు వేల సంఖ్యలో స్టూడెంట్స్ జంతర్ మంతర్లో గ్యాదర్ అయ్యారు. నెక్స్ట్ ఢిల్లీ పోలీసులు సెక్షన్ 163 BNSS కింద, అంటే ముందుగానే ఎవరే కానీ పటేల్ చౌక్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటరియేట్, జన్పథ్, పార్లమెంట్ వైపుగా రాకూడదు అని చెప్పి ముందుగానే హెచ్చరించారు. ఎవరైనా వస్తే యాక్షన్ తీసుకుంటాము, ఆ జైల్లో వేస్తాము అని చెప్పి ముందుగానే హెచ్చరించి 4 చోట్ల బ్యారికేడ్స్ వేశారు. 8:30 సీజేపీ లీడర్ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంగా వీళ్ళందరూ ఆల్రెడీ ఆ గుంపు నుండి విడిపోయి సేఫ్ లొకేషన్లో ఉండిపోయారు. అంటే ట్రక్స్లో కూర్చున్నారు. 9 గంటల నుండి 11:30 దాదాపు స్టూడెంట్ యూనియన్స్ అందరూ మంది హౌస్, కనౌట్ ప్యాలెస్, అంటే జంతర్ మంతర్లో ఆల్రెడీ పోలీస్ యొక్క బందోబస్తు ఉంది అని చెప్పి మంది హౌస్ నుండి, కనౌట్ ప్యాలెస్ నుండి పార్లమెంట్ వైపుగా వెళ్ళాలి అని చూశారు. 10 గంటలకు మైనర్గా పోలీసుల మధ్య, స్టూడెంట్స్ మధ్య చిన్నగా గొడవలు జరిగాయి. 11:45 ఫస్ట్ బ్యారికేడ్స్ను క్రాస్ చేశారు. సెకండ్ బ్యారికేడ్ వైపుగా వచ్చారు. పార్లమెంట్ డోర్ స్టెప్ వరకు వచ్చారు. అంటే లాస్ట్ బ్యారికేడ్ వరకు వచ్చేసారు. 1 గంటకు మార్చ్ అనేది ఒక బాయిలెంట్ పాయింట్కు రీచ్ అయింది. అంటే 6 గంటల నుండి 1 గంటల వరకు పోలీసులు ఈ స్టూడెంట్స్ను రెసిస్ట్ చేయడానికే ట్రై చేశారు. అంటే ఇమీడియట్గా లాఠీ చార్జ్ చేయలేదు. మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటలు ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అంటే, లాస్ట్ బ్యారికేడ్ను కూడా క్రాస్ చేసి పార్లమెంట్ వైపుగా వేలలో స్టూడెంట్స్ వెళ్తూ ఉంటే ఇక ఏమీ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. టియర్ గ్యాస్ను ప్రయోగించారు. వాటర్ కెనాన్స్ను వాడారు అండ్ కొట్టారు. అండ్ పోలీసులు స్టూడెంట్స్ను ఇంత గట్టిగా కొట్టాలా అంటే పోలీసులకు వేరే ఆప్షన్ లేదు. సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా వేరే ఆప్షన్ లేదు. పోలీసుల యొక్క ప్రథమ డ్యూటీ పార్లమెంట్ ను కాపాడుకోవడం. రాజకీయ ప్రతిపక్ష నాయకులందరూ అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు. ఇటువంటి సమయంలో వేల మంది స్టూడెంట్స్ పార్లమెంట్ లోపలికి వెళ్లి పార్లమెంట్ లో ఉన్న పొలిటీషియన్స్ పై దాడి చేసి, ఈ దాడుల్లో ఎవరైనా పొలిటీషియన్ అన్ఫార్చునేట్లీ చనిపోతే ప్రపంచ వ్యాప్తంగా భారత్ యొక్క పరువు మర్యాద ఏమవ్వాలి? ఇండియాలో ఇలాగే ప్రొటెస్టులు జరుగుతున్నాయి అంటారు. అండ్ ఈ ప్రొటెస్ట్ మధ్యలో ఏమంటారు అంటే, నేపాల్ లాంటి ఉద్యమం తీసుకొస్తాం, పార్లమెంట్ ను లేపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చి
ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ వరకు ఓకే, బట్ భారత్ ను మరో నేపాల్ చేస్తా, మరో బంగ్లాదేశ్ చేస్తా, డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని దించేస్తాము అని చెప్పి అనార్కీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే ఎవడు ఊడుకు ఉండడు. దమ్ముంటే భారత్ ను నేపాల్ లాగా చేసి చూపించండి. పోలీసులపై రాళ్లు విసిరి అంటే పీస్ఫుల్ గా స్టార్ట్ అయిన ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో ఎటువంటి పొలిటికల్ పార్టీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పిన అభిజిత్ దీప్కే సడన్ గా ఇతను అపోజిషన్ పార్టీస్ అందరితో కలిసి వైలెంట్ గా వచ్చేసాడు. ఇక్కడ భారత ప్రభుత్వం చేసిన తప్పేంటి అని మీరు ఒకే స్టాండ్ తీసుకుని ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం అన్నారు, సిజేపీతో మాట్లాడము అన్నారు. ప్రొటెస్ట్ జరిగేసరికి సిజేపీతో మాట్లాడారు. ఇక్కడ ఏమని సందేశం వెళ్తోంది అంటే సిజేపీ పార్టీ నాయకులు ఒకవేళ అపోజిషన్ పార్టీస్ అందరినీ, ఫార్మర్స్ ను, లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ను అందరినీ వేసుకెళ్తే ప్రభుత్వం కిందకు దిగుతుంది అనే సందేశం క్లియర్ గా వెళ్ళింది. ప్రభుత్వం వంగిపోతుంది అనే సందేశం వెళ్ళిపోయింది. డే 1 నుండే ఈ ఇష్యూను అడ్రస్ చేసి ఉంటే ఇంత పెద్ద రచ్చ అయి ఉండేది కదా. కంప్లీట్ గా బీజేపీ ఈ సిచ్యువేషన్ ను మెస్అప్ చేసింది. ఆ తర్వాత ఈ ప్రొటెస్ట్ ను కంప్లీట్ గా బైపాస్ చేసేసి రాహుల్ గాంధీ గారు, డికే శివకుమార్ గారు, ఇలా పెద్ద పెద్ద నాయకులు, కేరళ సీఎం వీళ్ళందరూ వచ్చేసి లోక్ కళ్యాణ్ మార్గం పీఎం మోడీ గారి రెసిడెంట్ బయట పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. అమిత్ షా రిజైన్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి ఇప్పుడు అంటే ఫైనలీ అంటే ఇంత పెద్ద ఉద్యమం జరిగి వైలెంట్ గా ప్రొటెస్ట్లు జరిగిన తర్వాత వీళ్ళందరూ పెద్ద పెద్ద మనుషులందరూ వచ్చేసి మొత్తం ఈ ఇష్యూను హైజాక్ చేసేసి కాంగ్రెస్ సెంట్రిక్ గా చేసేసారు. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ ఏమంటాడు అంటే రాహుల్ గాంధీ మొత్తాన్ని బైపాస్ చేశాడు, రాహుల్ గాంధీ బీజేపీ యొక్క బీ టీం ఆప్ నుండి క్రెడిట్స్ అంతా తీసుకుంటున్నాడు అని చెప్పి ఇక్కడ క్రెడిట్ గేమ్ జరుగుతోంది. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి లోపలే కొట్లాడుతున్నారు. ఫైనలీ సిజేపీ కార్యకర్తలు జేపీ నడ్డా గారిని కలిశారు. వీళ్ళు పెట్టిన 3 డిమాండ్స్: 1 ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, 2 పేపర్ లీక్ వల్ల చనిపోయిన స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీస్ కు ₹1 కోటి నష్టపరిహారాన్ని చెల్లించాలి, 3 సోనం వాంగ్చుక్ ను రిలీజ్ చేయాలంట. సోనం వాంగ్చుక్ కు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఈయనకు ఒక మైక్ ఇచ్చి సోనం వాంగ్చుక్ మాట్లాడేలా చేయాలంట. ఇక్కడ నీట్ పేపర్ లీక్ బాధితులు లేదా స్టూడెంట్స్ కు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీ యొక్క డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్, నేను కూడా చెప్తున్నా ఈయన రిజైన్ చేయాలి, అక్కడి వరకే ఉండాలి. కానీ సోనం వాంగ్చుక్ ఎందుకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇస్తున్నారు? సోనం వాంగ్చుక్ ఎవడు అన్న విషయం మీకు తెలుసు? సోనం వాంగ్చుక్ ను రాజకీయాల గురించి తెలియని వాడు ఎవడైనా చూస్తే అతన్ని చూస్తేనే పాపం అమాయకుడు, పాపం పేదవాడు, ఎంత పెద్ద సైంటిస్ట్ అనుకుని ఉంటారు. సోనం వాంగ్చుక్ పేరు మీద ఎటువంటి పేటెంట్స్ లేని వాడు సైంటిస్ట్ ఎలా అవుతాడు? సోనం వాంగ్చుక్ పేదవాడు అనుకుంటున్నారా? ఈయన తండ్రి చాలా పెద్ద మినిస్టర్. 1980లో ఈయన తండ్రి సోనం వాంగ్యాల్ చాలా పెద్ద హంగర్ స్ట్రైక్ చేసి లదాఖ్ ఎస్టీ స్టేటస్ తీసుకొచ్చాడు. అప్పట్లోనే ఇందిరాగాంధీ గారు స్వయాన వచ్చి సోనం వాంగ్యాల్ యొక్క హంగర్ స్ట్రైక్ ను బ్రేక్ చేసి తనకు లెమన్ జ్యూస్ ఇచ్చేసి ఈయన్ను మినిస్టర్ ని చేసింది. చాలా పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు సోనం వాంగ్చుక్ 2007లో లదాఖ్ చిన్న సైజు రాజులాగా బిహేవ్ చేసేవాడు. FCRA నుండి లక్షల కోట్ల ఫండింగ్ ఎత్తేసి లదాఖ్ లో ఉన్న జోనల్ ఆఫీసర్స్ కు అది చేయండి, ఇది చేయండి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి కార్యనిర్వహణ చట్టాలు పాస్ చేసేవాడు. తనను తాను చిన్న సైజు రాజుగా బిహేవ్ చేస్తూ ఉంటే 2007లో కాంగ్రెస్ పార్టీ ఒక లెటర్ రాసి సోనం వాంగ్చుక్ ను టార్గెట్ చేసింది. నీ పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి, 200 కెనాల్స్ ను నువ్వు ఆక్రమించావు, FCRA ద్వారా కోట్లలో ధనాన్ని ఎత్తుతున్నావు, నీకు చైనా పాకిస్తాన్ తో కనెక్షన్ ఉన్నాయి, నువ్వు గనుక సర్దుకోకపోతే నిన్ను సర్దేస్తాము అని చెప్పి అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ సోనం వాంగ్చుక్ కు వార్నింగ్ ఇచ్చింది. కావాలంటే ఈ లెటర్ చూడండి. నెక్స్ట్ సోనం వాంగ్చుక్ 2018లో ఎవడితో ఎంగేజ్ అయ్యాడో మనకు తెలియదు, కానీ సడన్ గా ఇతనికి రాకర్ ఫెల్లర్ ఫౌండేషన్ రోమన్ మ్యాగ్సెసే అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇదే అవార్డు 2006 అరవింద్ కేజ్రీవాల్ కూడా సేమ్ రాకర్ ఫెల్లర్ ఫౌండేషన్ రోమన్ మ్యాగ్సెసే అవార్డు ఇచ్చి సత్కరించింది. రోమన్ మ్యాగ్సెసే అవార్డు అంటే ఏషియాలో నోబెల్ ప్రైజ్ లాంటిది. మీరు కార్పొరేట్లో పనిచేసి ఉంటే వెస్టర్న్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే బాగా పర్ఫామ్ చేస్తే బోనస్ ఇవ్వకుండా ఒక అవార్డు ఇస్తారు, బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు అని ఇస్తారు. వెస్టర్న్ దేశాల స్ట్రాటజీ ఏంటంటే భారతీయులకు డబ్బు కంటే పబ్లిక్ స్టేటస్ అండ్ ఈగో వాలిడేషన్ అనేది ఎక్కువ అనేది వీళ్ళు గ్రహించారు. అందుకే వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా బెస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ టెక్నికల్ హెడ్ అని చెప్పి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సేమ్ అమెరికా అంటే రాకర్ ఫెల్లర్ ఫౌండేషన్ అరవింద్ కేజ్రీ అండ్ సోనం వాంగ్చుక్ రోమన్ మ్యాగ్సెసే అవార్డు ఇచ్చి సత్కరించింది. మీరేరా తోపులు, మీరేరా శాంతి పరమాత్మలు, వెళ్ళండి, ఇండియాలో ఏది జరిగినా ఇండియాలో డెవలప్మెంట్ ను ఆపేయండి అని చెప్పి వీళ్ళను వదిలేశారు అనమాట. 2015లో లదాఖ్ లో 12 గిగావాట్ సోలార్ పార్క్ ను స్థాపించాలి అని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి దీనికి అగేన్స్ట్ గా ఈ పెద్ద మనిషి సోనం వాంగ్చుక్ ప్రొటెస్ట్ చేస్తాడు. అండ్ 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లదాఖ్ ను యూనియన్ టెరిటరీ చేశారు. అండ్ లదాఖ్ లో అసెంబ్లీ కూడా లేదు.
లేదు. లదాఖ్ను డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. లదాఖ్లో 3 లక్షల ప్రజలు ఉంటారు. ఇక్కడ సోనం వాంగ్చుక్ ఏం చేశాడు, లదాఖ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, స్టేట్హుడ్ ఇవ్వండి, లదాఖ్ను 6th షెడ్యూల్లో కలిపేయండి, లదాఖ్లో మైనింగ్ చేయొద్దు, లదాఖ్లో సోలార్ పార్కులు తీసుకురావద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశాడు. 2015లో సోనం వాంగ్చుక్ యొక్క FCRA లైసెన్స్ను రద్దు చేశారు. ఈ పెద్ద మనిషి దగ్గర 3 నుండి 4 NGOలు ఉన్నాయి. అమెరికా ద్వారా డబ్బులు ఈ NGOల్లో పడతాయి. ఈ NGO డబ్బులతో ఈ పెద్ద మనిషి ఇలాంటి ప్రొటెస్టులు చేయడం, ఎంజాయ్ చేయడం వంటివి చేస్తూ ఉంటాడు. ఆయన పేరుకు మాత్రమే సైంటిస్ట్. ఈయన ఇన్వెన్షన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడైనా మెరుగుపడిందా? ఈయన ఇండియాలో ఒక న్యూక్లియర్కు ప్రత్యామ్నాయంగా, ఆయిల్ అండ్ గ్యాస్కు ప్రత్యామ్నాయంగా, లేదా పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ను తీసుకొచ్చాడా? రేర్ ఎర్త్ మైనింగ్లో ఈయన ఏదైనా డిగ్రీ చేశాడా? లేదా ఎలక్ట్రిక్ బ్యాటరీస్ను కనుక్కున్నాడా? ప్రపంచాన్ని మార్చబోయే 3D టెక్నాలజీని కనుక్కున్నాడా? లేదా స్కై రూట్ లాగా రాకెట్స్ను పైకి తీసుకెళ్లాడా? ప్రైవేట్ రాకెట్ టెక్నాలజీ తీసుకొని వచ్చాడా? ఏం తీసుకొని వచ్చాడు? రాకర్ ఫెల్లర్ ఫౌండేషన్ ఇతనికి రోమన్ మ్యాగ్సెసే అవార్డు ఎందుకు ఇచ్చింది అంటే, రాకర్ ఫెల్లర్ ఫౌండేషన్కు హెడ్ డేవిడ్ రాకర్ ఫెల్లర్. ఇతను ఒక క్యాపిటలిస్ట్, కట్టర్ క్యాపిటలిస్ట్, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉన్న ఒక క్యాపిటలిస్ట్, ఫ్రీ మార్కెట్ను ప్రోత్సహించేవాడు. ఇతని యొక్క బ్యాంక్ పేరు చేస్ మ్యాన్హటన్ బ్యాంక్. ఇతనికి అమెరికన్ బ్యాంక్స్లో పెట్టుబడులు ఉన్నాయి. JP Morgan Chase, సిటీ బ్యాంక్, గోల్డ్మాన్ సాక్స్, ఇలా పెద్ద పెద్ద అమెరికన్ బ్యాంక్స్లో ఈ పెద్ద మనిషికి పెట్టుబడులు ఉన్నాయి. ఇతను ఫ్రీ మార్కెట్ను ప్రోత్సహిస్తాడండి. ఫ్రీ మార్కెట్ అంటే ఏంటి అంటే, భారత ప్రభుత్వం ఫారెన్ ఇన్వెస్టర్స్పై ఎటువంటి కండిషన్స్ పెట్టకూడదు, ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్పై టారిఫ్లు వేయకూడదు, ఇండియన్ ఇంట్రెస్ట్కు అనుగుణంగా ఎటువంటి రూల్స్ను పెట్టకూడదు, ఇండియా అమెరికాకు అగేన్స్ట్గా ఎటువంటి కార్యనిర్వహణ చట్టాలు తీసుకురాకూడదు, అమెరికా చెప్పినట్లే ట్రేడ్ డీల్లో సైన్ చేయాలి, అమెరికా చెప్పినట్లే రష్యా నుండి ఆయిల్ను కొనకూడదు, అమెరికన్ బ్యాంక్స్ నుండే లోన్స్ తీసుకోవాలి, అమెరికన్ డాలర్తోనే వ్యాపారం చేయాలి, బ్రిక్స్ కరెన్సీను వాడకూడదు. ఇలా ఫ్రీ మార్కెట్ను, క్యాపిటలిజంను, అమెరికన్ బ్యాంక్స్ యొక్క ఇంట్రెస్ట్ కోసం పనిచేసే వ్యక్తి రాకర్ ఫెల్లర్. స్టార్లింక్ శాటిలైట్స్ ఇండియాలో వస్తాయి అంటే భారత ప్రభుత్వం ఏం చేసింది? స్టార్లింక్ శాటిలైట్స్లో XYZ లేవు, ఇది కంప్లైంట్ కాదు అని చెప్పి ఇలాన్ మాస్క్ను గెంటేసింది. ఇలాన్ మాస్క్ చైనాలో టెస్లా కార్స్ను తయారు చేసి ఇండియాలో ఇంపోర్ట్ చేసుకొని ఇండియా నుండి అమ్ముతా అంటే, ఇండియాలో అసెంబుల్ చేస్తా అంటే, చైనాలో నువ్వు కార్ను ఉత్పత్తి చేసి ఇండియాలో అమ్ముతా అంటే రావద్దు అని చెప్పినందుకే భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే ఇండియాలో ఒక స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ ఉండకూడదు, ఇండియాలో ఒక పప్పెట్ గవర్నమెంట్ ఉండాలి. పప్పెట్ గవర్నమెంట్ వచ్చేస్తే వీళ్ళు అమెరికన్ బ్యాంక్స్ మొత్తాన్ని ఇండియాకు తీసుకుని వస్తారు, స్టార్లింక్ వంటి శాటిలైట్స్ను ఇండియాకు తీసుకొని వస్తారు, చైనాలో టెస్లా కార్ను తయారు చేసి ఇండియాలో అమ్ముతారు. అండ్ వీళ్ళకు ఫ్రీ మార్కెట్ కావాలి. ఫ్రీ మార్కెట్ అంటే ఎటువంటి కండిషన్స్ ఉండకూడదు. వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ను కొనేస్తుంది, స్విగ్గీ జొమాటోను కొనేస్తుంది, అమెరికన్ బ్యాంక్స్ ఇండియన్ బ్యాంక్స్ను కొనేస్తారు, రైట్? స్టార్లింక్ వచ్చేసి జియో ఎయిర్టెల్ను కొనేస్తుంది. అంటే దే వాంట్ టు రూల్ కంట్రీ. ఈ ఫ్రీ మార్కెట్ను ప్రోత్సహించే వ్యక్తి రాకర్ ఫెల్లర్ ఇచ్చిన అవార్డు సోనం వాంగ్చుక్ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నారు. కమ్యూనిస్టుల ఐడియాలజీ ఏంటి? వీళ్ళు క్యాపిటలిజానికి వ్యతిరేకం, మనువాదం అంటారు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటారు, ఫ్రీ మార్కెట్ ఉండదు అంటారు, ఇండియన్ కంపెనీసే ఇండియాలో ఉండాలి అంటారు, అమెరికన్ కంపెనీస్ ఇండియాకు రాకూడదు అంటారు. ఈ రాకర్ ఫెల్లర్ 1970sలో సోవియట్ యూనియన్, లాటిన్ అమెరికా కమ్యూనిస్టు దేశాలకు వెళ్ళి అమెరికన్ ఇన్వెస్టర్స్ ను ఆహ్వానించండి, అమెరికన్ బ్యాంక్స్ ను మీలో పెట్టుకోండి అని చెప్పి అమెరికన్ బ్యాంక్స్ అన్నిటిని 70 దేశాల్లో పెట్టాడు. అటువంటి రాకర్ ఫెల్లర్ ఫౌండేషన్ అవార్డు ఇచ్చిన వ్యక్తికి అక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీ సభ్యులందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక రాకర్ ఫెల్లర్ కానీ డీప్ స్టేట్ యొక్క గేమ్ ఏంటి అంటే, ఇండియా సుసంపన్నం అవ్వకూడదు, సెల్ఫ్ రిలయంట్ అవ్వకూడదు, ఇండియా ఇన్నోవ్స్ లోనే విద్యుత్తును తయారు చేయకూడదు, సోలార్ పార్క్ ను తయారు చేసుకోకూడదు, ఇండియా ఇన్నోవ్స్ లోనే రేరర్స్ ను తయారు చేయొద్దు, సోలార్ ప్లాంట్స్ ను తయారు చేయొద్దు, కాపర్ ను ఉత్పత్తి చేయొద్దు, ఇండియా ఇంట్లో ఏమీ చేయకూడదు, ఇండియా అన్నిటినీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఇది. ఒకవేళ ఇండియా లదాఖ్లో సోలార్ ప్లాంట్ కట్టేసి 12 GW విద్యుత్ను ఉత్పత్తి చేసి ఆ విద్యుత్ను ఫ్యాక్టరీస్కు పంపితే ఏమవుతుంది? తక్కువ ధరలో ఫ్యాక్టరీస్ ప్రోడక్ట్స్ను ఉత్పత్తి చేస్తాయి. తక్కువ ధరలో ఇండియా ప్రోడక్ట్స్ను ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది? మార్కెట్లో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ ప్రోడక్ట్స్ యొక్క ధర తక్కువ అవుతుంది. ఇండియన్ ప్రోడక్ట్స్ చీప్ అయితే అందరూ ఇండియన్ ప్రోడక్ట్స్నే కొంటారు. ఈ విధంగా ఇండియా ఇంపోర్ట్స్ను తగ్గిస్తుంది. ఇండియా ఇంపోర్ట్స్ను తగ్గిస్తే డాలర్ విలువ పడిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ సోనం వాంగ్చుక్ గాని మ్యాగ్సెసే అవార్డు తెచ్చుకున్న ఎవడే గాని ఇండియా స్టార్ట్ చేసిన ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ను స్టాప్ చేసింది అనుకోండి, ఇండియా విద్యుత్ను జనరేట్ చేయదు. ఆ తర్వాత ఫ్యాక్టరీస్కు విద్యుత్తు రాదు.
అంటే తక్కువ ధరలో రాదు. ఆ తర్వాత ఇండియా ఒక $10 బిలియన్ $20 బిలియన్ ఖర్చు పెట్టి ఆయిల్ అండ్ గ్యాస్ ను, న్యూక్లియర్ టెక్నాలజీను, సోలార్ ప్యానల్స్ ను విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బు ఎవరు ఇస్తారు? ఇండియాలో ఉన్న రాకర్ ఫెల్లర్ సపోర్ట్ చేసే జేపీ మోర్గాన్ చేస్, గోల్డ్మాన్ సాచ్ ఇటువంటి అమెరికన్ బ్యాంక్స్ డబ్బులు ఇస్తాయి. అప్పిస్తే ఇంట్రెస్ట్ వేస్తారు. ఇండియా కాన్స్టెంట్ గా ఇంపోర్ట్ చేసుకుంటూ పోతే డాలర్ యొక్క విలువ పెరుగుతుంది. ఈ స్విఫ్ట్ ట్రాన్సాక్షన్ వల్ల అమెరికన్ బ్యాంక్స్ కు కమిషన్ వస్తుంది. అంటే ఫ్రీ మార్కెట్ అంటే ఏంటి అనుకున్నారు? ఇండియా మార్కెట్ మొత్తాన్ని అమెరికాకి ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే భారతదేశంలో ఇండియన్ ఇంట్రెస్ట్ ను కాపాడే ప్రభుత్వం ఉండకూడదని చెప్పి ఇలాంటి మ్యాక్సెస్ అవార్డు ఇచ్చి అతన్ని లేపేస్తారు అనమాట. ఏషియాస్ నోబెల్ ప్రైజ్ ఇచ్చేసి ఇతన్ని ఎక్కడికో లేపుతారు. అరవింద్ కేజ్రీవాల్ 2006 లో మ్యాక్సెస్ అవార్డు గ్రహీత, సోనం వాంగ్చుక్ వీళ్ళందరూ ఈ సిజేబీ ప్రొటెస్ట్ లో ఉన్నారు అండ్ స్టూడెంట్ మూవ్మెంట్ ను హైజాక్ చేశారు. వీరి యొక్క ఎజెండా కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ పావులుగా మారింది ఎవరు అంటే సామాన్య స్టూడెంట్స్. వీళ్ళు ఏదో పీకేస్తారు అని చెప్పి వెళ్ళిన స్టూడెంట్ పావులుగా మారారు. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పటికైనా మోరల్ గ్రౌండ్స్ మీద ఈయన రిజైన్ చేసి, ఈయనే స్వతహాగా వచ్చేసి రిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ కంటిన్యూస్ గా రిపీటెడ్ గా వైలేషన్స్ జరిగాయి. 2024 లో సేమ్ ఇదే విధంగా నీట్ పేపర్ లీక్ జరిగింది, 2026 లో జరిగింది. ఇలా అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో 30 వరకు పేపర్ లీక్స్ జరిగాయి. అప్పట్లో ఎందుకు రిజిగ్నేషన్ ను కోరలేదు అంటే అప్పుడు డిమాండ్ చేసి ఉండాలి. అప్పుడు ఎందుకు చేయలేదు? రాజ్యాంగంలో రైట్ టు రీకాల్ అనే ఒక రైట్ ఉంటుంది. ఒక మంత్రి రిపీటెడ్గా వయలేషన్స్ చేశాడు అంటే వీ హ్యావ్ రైట్ టు రీకాల్ హిమ్. ఈ పోలీస్ అండ్ ఆర్మీను దూషించడం, ద్వేషించడం అనేది కరెక్ట్ కాదు. పోలీసులు ఏం తప్పు చేశారండి? అంటే పార్లమెంట్లో మీరు వెళ్ళేసి ఏదైనా చేయొచ్చా? అంటే పోలీసుల యొక్క పని ఏంటి? ప్రొటెస్ట్ను అడ్డుకోవడం. లాఠీ చార్జ్ చేయకుండా, అంటే అంతమంది ఉన్నారు, 30,000 మంది ఉన్నారు, 200 మంది పోలీసులు ఉన్నారు, లాఠీ చార్జ్ చేయకుండా చేతులతో ఆపుతారు అంటే ఏం మాట్లాడుతున్నారు? 2 ట్రక్కుల్లో రాళ్ళు తీసుకొచ్చారు, రాళ్లతో కొడుతున్నారు, పోలీసులను కొడుతున్నారు. ఆ సమయంలో పోలీసుల స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? పై అధికారులపై ఒత్తిడి. పై అధికారులు ఏమంటారు? మీరేం చేస్తున్నారు? స్టూడెంట్స్ను ఆపలేకపోయారా? ఏం పీకుతున్నారు అని అడుగుతారు. ఒకవేళ పార్లమెంట్ లోపలికి స్టూడెంట్స్ వెళ్ళారు అంటే పోలీసులను, ఆర్మీను బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్. అండ్ ఈ అభిజిత్ దీప్కే, విజయ్ దహియా, ఈ జోకర్స్ వీళ్ళు ఏం చేశారు? చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి పోలీసులు కొడుతూ ఉంటే ఆ ట్రక్ లో ఒకటి దాక్కుంటాడు, ఒకటి మెట్రోలో బర్గర్ తింటాడు, ఇంకొకటి ఎక్కడున్నాడో తెలియదు. సౌరవ్ జోషి ఎక్కడున్నాడు? వాడు ఎస్కేప్, ఆల్రెడీ వాడు వెళ్ళిపోయాడు. అంటే జేపీ నడ్డా ఆఫీస్ బయట కూర్చున్నాడు అండి. 11 గంటలకే సిజేపీ స్పోక్స్ పర్సన్ బీజేపీ ఆఫీస్ దగ్గర అంటే లోపలికి వెళ్ళిపోయారు. 11 o'clock నోబడీ ఇస్ దేర్. అక్కడ కొట్టించుకుంటోంది ఎవరు అంటే అపోజిషన్ పార్టీలు కాదు, అంటే 30-40 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళు కాదు, స్టూడెంట్స్, 17 ఏళ్ల స్టూడెంట్స్ ఆవేశంగా వీళ్ళు కొట్టించుకుంటున్నారు. సో ఈ రాజకీయ చదరంగంలో పావులుగా మారింది ఎవరు అంటే సామాన్య స్టూడెంట్స్. నా కాంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.